నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పాన్ ఇండియా హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. చాలా గ్యాప్ తర్వాత సలార్ ది సైజ్ ఫైర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రభాస్ న్యూ లుక్స్, యాక్షన్ ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. మొత్తం 600 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టింది ఈ చిత్రం. ప్రభాస్ తన కటౌట్తోనే బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోశాడు. తాజాగా ఈ మూవీ ఇటీవల ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యి అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకుండానే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. భారీ మొత్తానికే ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకుంది నెట్ఫ్లిక్స్. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు రిలీజ్ సమయంలో మిస్ అయిన వారు, అలాగే ఆల్రెడీ చూసిన వారు సైతం సలార్ చిత్రాన్ని వాచ్ చేశారు. దీంతో ఇటీవల కాలంలో ఎక్కువ మంది చూసిన మూవీగా రికార్డు సృష్టిస్తోంది. నెట్ఫ్లిక్స్ టాప్ 10 గ్లోబల్ చార్ట్స్లో 3వ స్థానంలో నిలిచింది సలార్ మూవీ. గత వారంలో ఓటీటీలో సూపర్ వ్యూస్ రాబట్టుకుంది చిత్రం. అయితే దీనికన్నా 3 వారాల ముందు థియేటర్లలో సందడి చేసిన మూవీ యానిమల్ ఇంకా నెట్ఫ్లిక్స్లో విడుదల కాలేదు. గత నెలలో డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది రణబీర్, సందీప్ రెడ్డి వంగా కాంబో చిత్రం. అయితే సలార్ మూవీ నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ అవుతుంది అంటూ వరుస ట్వీట్స్ పెట్టింది. అలాగే యానిమల్ ఓటీటీ ఎప్పుడు వస్తుందంటూ టీజ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది సలార్ టీం. దీంతో యానిమల్ సినిమాను ఇవాళే ఓటీటీలో రిలీజ్ చేసింది. అయితే వారం వ్యవధిలో ఈ మూవీ విడుదల కావడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సలార్ మూవీకి యానిమల్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వ్యూస్ పరంగా సలార్ ట్రెండింగ్లో ఉండగా ఇప్పుడు యానిమల్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అలాగే సలార్ ఓటీటీలో విడుదలై వారం కాకుండానే యానిమల్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్ఫ్లిక్స్ పై ఫైర్ అవుతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.